ఆ రోజు యేసు క్రీస్తు ఒక నిశ్శబ్దమైన ప్రాంతానికి పడవలో వెళ్ళాడు. కాని ఆయన వచ్చాడని తెలిసిన వేలాది మంది ప్రజలు తమ బాధలు రోగాలతో ఆయన దగ్గరకు చేరుకున్నారు. యేసు వారిని చూసి కనికరపడ్డాడు. వారి రోగులను స్వస్థపరచాడు. దేవుని రాజ్యాన్ని బోధించాడు. సాయంత్రం అయ్యేసరికి శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, ప్రభూ, ఇక్కడ అరణ్యం, ప్రజలను పంపించండి. వారు గ్రామాలకు వెళ్లి ఆహారం కొనుక్కోవాలి అన్నారు. అప్పుడు యేసు ఆశ్చర్యకరంగా ఇలా అన్నాడు, వారికి మీరు భోజనం పెట్టండి. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నది కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అంత పెద్ద జనసమూహానికి అది ఎలా సరిపోతుంది? యేసు ఆ ఆహారాన్ని తీసుకుని ఆకాశం వైపు చూచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. అద్భుతం జరిగింది. అందరూ తిన్నారు, తృప్తిపడ్డారు. మిగిలిన ముక్కలు 12 గంపలు నిండాయి. భోజనం పొందినవారు స్త్రీలు, పిల్లలు తప్పించి 5,000 మంది పురుషులు. మన దగ్గర తక్కువగా ఉన్నా అది దేవుని చేతిలో ఉంటే అద్భుతంగా మారుతుంది. యేసు మన అవసరాలను తెలుసు. సమయానికి సమృద్ధిగా సమకూర్చుతాడు. విశ్వాసంతో ఆయన చేతిలో పెట్టినది ఎప్పుడూ వృధా కాదు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఈ సువార్త మరెందరికో చేరుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.